హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ ఎంపీసీ స్లాట్ బుకింగ్కి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ కావడానికి మరొక 10 days టైం ఉందండి. సో ఈ టైంలో మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అయితే అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కౌన్సిలింగ్ ఒకసారి స్టార్ట్ అయిందంటే మీకు హడావిడి ఉంటుంది. ఆ హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోయే అవకాశం ఉంటుంది, ఏదో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, మీ కౌన్సిలింగ్లో ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఈ 10 daysలో మనకేం ఎక్కువ టైం పని ఉండదు కాబట్టి సో వాటి మీద ఫోకస్ చేస్తే యూజ్ అవుతుంది. కౌన్సిలింగ్ టైంలో చెప్తాను. వీడియోలు ఎంత ఉండొచ్చు కానీ యూజ్ఫుల్ ఉంటుంది. చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది రీచ్ అవుతుంది. సో ఎంతమంది అప్డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో, ఎంతమందికి అప్డేట్స్ కావాలనేది నాకు కూడా తెలుస్తుంది. సో ఇక ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ కానీ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా కౌన్సిలింగ్ గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. ఫస్ట్ డేట్స్, స్లాట్ బుకింగ్ ఎప్పటివరకు ఉంది, సర్టిఫికేషన్ ఎప్పటివరకు ఉంది, ఇవన్నీ డేట్స్ అనేవి ఫస్ట్ నోట్ చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిస్టిక్కి మనకి డిఫరెంట్గా ఉందండి. సో ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి సెంటర్స్ కూడా ఇచ్చారు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఒక డిస్టిక్ చూడండి, ఆదిలాబాద్లో 29th నుంచి 1st వరకు, జూలై 1st వరకు ఉంటే అదే బెల్లంపల్లిలో 29th నుంచి 2nd వరకు ఉంది. సో అలాగే నిర్మల్లో ఇక్కడ ఒక రకంగా, హైదరాబాద్లో ఒక రకంగా ఇలా ఉంది. సో కాబట్టి మీరు 6th వరకు ఉంది వెరిఫికేషన్ అని మీరు మీ డిస్టిక్లో ఉంది అనుకొని మీరు లేట్గా ఇద్దామనుకుంటే మాత్రం, తెలుసుకోకుండా ఇస్తే మాత్రం మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ వేరే డిస్టిక్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ మనకి మెయిన్గా ఇప్పుడు 29th రోజు వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 29th రోజు ఒకటే స్లాట్ ఉండదు. మీకు 9 to 10:30కి ఒక స్లాటు, 11 to 12:30కి ఒక స్లాటు, 1 to 2:30 ఇట్లా మీరు ఏ రోజు ఏ టైంకి వెళ్ళాలి అనేది కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఆ స్లాట్కి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ టైంకి వెళ్ళాలి కదా, అదే పర్టికులర్ టైంకే వెళ్తాను అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అక్కడ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి, అలాగే ఎట్లా ఏ ఆర్డర్లో ఉంచుకోవాలి అనేది, అలాగే ఆ సెంటర్ మీకు నియర్గా ఉందా. సపోజ్ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ యూనివర్సిటీస్లో ఇచ్చారనుకోండి, అక్కడ మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఆ సెంటర్ చూస్ చేసుకోవడానికి 10 to 15 minutes టైం పట్టే అవకాశం ఉంటుంది, అక్కడే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఏ టైంలో అయితే స్లాట్ బుక్ చేసుకున్నారో హాఫ్ అన్ అవర్ 1 hour ముందైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సో మీరు సర్టిఫికేషన్ వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలనేది కూడా ఖచ్చితంగా మీ వెంట ఉండాలి. వాటితో పాటు జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మీకు ఒకసారి మీకు కౌన్సిలింగ్ సెంటర్లోకి ఎంటర్ అయిందంటే మళ్ళీ బయటికి రావడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్కి సంబంధించి లిస్ట్ ఇక్కడ ఉంది. సో ఆ లిస్ట్ రెడీగా ఉంచుకోండి. అలాగే దాంతోపాటు 2 sets జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని వెళ్ళండి. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సపరేట్గా ఒకటే సెంటర్ ఉంటుంది. అది కూడా మీరు వెరిఫికేషన్ సెంటర్స్కి సంబంధించి లిస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాక అక్కడ మీకు ఏమేమి సర్టిఫికేట్స్ రెడీగా ఆర్డర్ వైజ్గా ఉంచుకోవాలనేది ఒక లిస్ట్ ఉంటుంది. అక్కడ మీకు ఫ్లెక్సీ కానీ లేదా ఒక నోటీస్ కానీ మెన్షన్ చేస్తారు. ఆ ఆర్డర్ వైజ్గా మీరు రెడీగా ఉంచుకోవాలి. మిమ్మల్ని పిలుస్తారు, మీరు ఒక ఫామ్ ఇస్తే ఆ ఫామ్ ఫిలప్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పిలుస్తారు. పిలిచిన తర్వాత మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసి కరెక్టా లేదా అనేది చెక్ చేసి మీకు మీ ఒరిజినల్స్ రిటర్న్ ఇస్తారు. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి వెరిఫై అయ్యాయి, ఏమేమి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారనేది ఒక ఆర్ఓసి ఫామ్ అనేది ఇస్తారు. అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అనే ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ ఇస్తారు. అందులో మీరు ఏమేమి వెరిఫై అనేది మీకు చూపిస్తుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కి మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలాంటి ఫీజు అయితే ఉండదు. వెరిఫికేషన్ అయిన వెంటనే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. అంటే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి లాగిన్ ఐడి, సో లాగిన్ ఐడి మెసేజ్ వస్తుంది. ఆ లాగిన్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్లో. అది మీరు తర్వాత అయినా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో అప్పుడు వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఓటీపీ వచ్చిందా లేదా అనేది సెంటర్స్లో వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ ఓటీపీ రాలేదంటే వాళ్ళని వెళ్ళి అడగండి, మీకు ఓటీపీ వస్తుంది. లేదా ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కానీ మీకు లాగిన్ ఐడికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసే ముందు వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక లెక్క, మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయడం అనేది ఒక లెక్క. మీరు చూస్ చేసుకునే కాలేజ్ కూడా మీకు సీట్ని డిసైడ్ చేస్తుంది. సో ఇలా చూస్ చేసుకోవాలి. ఆ కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి అని అంటే మనకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లో. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ర్యాంక్లో కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, మీ కట్ ఆఫ్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఆ లిస్ట్ అనేది రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్
మీ ర్యాంక్ కంటే తక్కువ కట్ ఆఫ్ ఉన్న కాలేజ్, సపోజ్ మీకు 10,000 ర్యాంక్ వచ్చిందనుకోండి యావరేజ్గా, సపోజ్ ఎగ్జాంపుల్గా చూసుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలి, 5,000లో ఉన్న కాలేజ్ ఏంటి, 6,000లో ఉన్న కాలేజ్ ఏంటి, 7,000, 8,000, 9,000 అలాగే అప్ టు 15,000 వరకు ఉన్న కాలేజ్ అనేది లిస్ట్ రెడీగా ఉంచుకోవాలి. లేదు అప్ టు 12,000, 13,000 వరకు ఉన్న కాలేజ్ లిస్ట్ అనేది ఆర్డర్ వైజ్గా ఉంచుకోవాలి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇట్లా ఆర్డర్ వైజ్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ కాలేజ్కి సంబంధించి మీరు డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, అలాగే ఆ కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అది రెసిడెన్షియలా, సెమీ రెసిడెన్షియలా, లేదా ఉమెన్స్ కాలేజా, లేదా ఓన్లీ బాయ్స్ కో ఎడ్యుకేషన్ కాలేజా, అలాగే ఆ కాలేజీకి సంబంధించి బస్ ఫెసిలిటీస్ ఉందా, అంటే కాలేజ్ బస్ ఉన్నాయా లేదా, అక్కడికి ఆర్టీసీ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ అక్కడ హాస్టల్లో ఉందామనుకుంటే నియర్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా, లేదా కాలేజీలోనే హాస్టల్ ఫెసిలిటీ ఉందా, ఉంటే ఆ కాలేజీకి సంబంధించి ఫీజెస్ ఎట్లా ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆ కాలేజెస్కి సంబంధించి ఒకవేళ మీకు 10,000 ఎబో ర్యాంక్ వచ్చిందనుకోండి, 10,000 బిలో వస్తే మనకి ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే గవర్నమెంటే టోటల్గా పే చేస్తుంది. లేదు 10,000 ఎబో ఉందనుకోండి, మీరు ఆ ట్యూషన్ ఫీ అంటే గవర్నమెంట్ ఇచ్చే 35,000 ఫీ కాకుండా రిమైనింగ్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 1,00,000 ఉందనుకోండి కాలేజ్ ఫీజు, 35,000 ఫీ గవర్నమెంట్ ఇస్తే 65,000 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 65,000 అని ఉండదు, మన కాలేజీకి సంబంధించి ల్యాబ్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, ఇంకా మెయింటెనెన్స్ ఫీజు అని, ఇలా మనకి 15,000 to 25,000 కాలేజీని బేస్ చేసుకొని ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు. అంటే ఓవరాల్గా మనకి 80 to 1,00,000 అనేది అవ్వడానికి అవకాశం ఉంది. సో పర్ ఇయర్కి 1,00,000 వరకు అవుతుంది. అంటే మీకు 4 ఇయర్స్కి ఫర్ ఎగ్జాంపుల్గా 4 ఇయర్స్కి 4 lakhs అవుతుంది. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే. సో అంటే మీకు ఎక్స్ట్రా ఫీజు అనేది ఒక ఫస్ట్ ఇయర్కే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే 3 lakhs నుంచి 4 lakhs అవుతుంది 4 ఇయర్స్కి. సో ఇప్పుడు మీకు హాస్టల్ ఫీ సపరేట్ కాబట్టి హాస్టల్ ఫీ కూడా మనకి పర్ ఇయర్కి ఒక 1,00,000 వేసుకున్నా కానీ మీకు దగ్గర మీకు బీటెక్ కంప్లీట్ కావాలంటే నార్మల్ రేంజ్లో ఉన్న ఫీజెస్ ఉన్న కాలేజెస్లో అప్ టు 4 ఇయర్స్కి మీకు దగ్గర 8 lakhs to 10 lakhs అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచే వెళ్దాం అనుకుంటే నో ప్రాబ్లం. లేదు హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్న కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, హాస్టల్ ఫీజు ఎంత ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు డైరెక్ట్గా నాకు ఏ కాలేజ్ వచ్చినా పర్లేదు, ఎంత ఫీజు అయినా పర్లేదు అనుకుంటే, టాప్ కాలేజ్ వస్తే పర్లేదు అనుకుంటే అది సెకండరీ. చాలామంది పేరెంట్స్ ఒక్కొక్క పేరెంట్ ఒక రకంగా ఆలోచిస్తారు. సో ఇంటి దగ్గర నుంచి పంపిద్దామని, లేదా అక్కడ హాస్టల్లో ఉంచుదామని, లేదా టాప్ కాలేజ్ వచ్చినా పర్లేదు అందులో హాస్టల్ ఫెసిలిటీ ఉంటే అందులో ఉంచుదామని, ఫీజు ఎంత అయినా పర్లేదని. సో ఇలా రకరకాలుగా ఉంటారు కాబట్టి సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ వెరిఫై చేసుకోండి. సో ఎవరెవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది మనకు తెలియదు, అంటే ఎవరెవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆ కాలేజెస్ అనేది చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో కాలేజెస్కి సంబంధించి ఫీజెస్ కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లోనే ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది కదా, ఆ లాస్ట్ ర్యాంక్లోనే అందులోనే మీకు ఉంటుంది చూడండి. మీకు ఆ లిస్ట్లోనే కట్ ఆఫ్ లిస్ట్లోనే లాస్ట్కి ఉంటుంది ఆ కాలేజీకి సంబంధించి ఫీజు ఎంత ఉంది. సో కాలేజ్ వైజ్గా ఇక్కడ ట్యూషన్ ఫీజు అని ఉంటుంది. సో ఆ ట్యూషన్ ఫీజు అనేది మీరు వెరిఫై చేసుకొని మీకు ఎంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే అనేది చూస్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఇంకొకటి మెయిన్గా ఏంటంటే కాలేజ్ లిస్ట్ అనేది మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది ఖచ్చితంగా ఇది రెడీగా ఉంచుకోవాలి. ఎందుకనంటే మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకుంటున్నారు అనేది, ఏ బ్రాంచ్ చూస్ చేసుకుంటున్నారు అనేది ఓన్లీ కోర్స్ రూపంలో మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఫుల్ కాలేజ్ నేమ్, ఫుల్ కాలేజ్ డిస్ట్రిక్ట్ అనేది కనబడదు, ఓన్లీ కోర్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే మనకు అంత పెద్ద స్క్రీన్లో మొత్తం ఫుల్ అన్ని కాలమ్స్ కనబడాలంటే మీకు కొంచెం అంత క్లారిటీగా ఉండదు. కాబట్టి సో ఓన్లీ కాలేజ్ కోడ్స్ మాత్రమే అక్కడ డిస్ప్లే అవుతాయి. సో కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ మీకు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక లెటర్ మిస్ అయినా కానీ మీ కాలేజ్ అనేది మారిపోయే అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక కాలేజ్ తీసుకుందాం అనుకోండి, JNTU హైదరాబాద్ తీసుకుందాం అనుకోండి, JNTU హైదరాబాద్ అని ఫుల్గా ఉండదు, JNTH అని కోడ్ ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే CSC, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI, ఇలా కోర్స్కి సంబంధించి కూడా కోడ్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. అది కూడా ఆర్డర్ వైజ్గా. సపోజ్ ఇప్పుడు మీ ర్యాంక్ 10,000 అనుకుంటే 5,000లో ఉన్న కాలేజ్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాల్సింది ఏంటి, ఆ కాలేజ్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి, ఆ కాలేజ్కి సంబంధించి కాలేజ్ కోడ్ ఏంటి, కోర్స్ కోడ్ ఏంటి, సెకండ్ ఏ కాలేజ్ ఇద్దామనుకుంటున్నావు, ఏ కోర్స్ ఇద్దామనుకుంటున్నావు, ఆ కోర్స్కి సంబంధించి కోడ్, ఇలా అప్ టు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటే మీరు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వచ్చండి. సో అది ఆర్డర్ వైజ్గా ఇస్తే, ఇప్పుడు మీరు ఆర్డర్ వైజ్గా ఇచ్చారు, 5,000 ఉన్న కాలేజ్ ఇచ్చారు. ఇప్పుడు మీకు కంప్యూటర్ బేస్డే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తుంది,
ఫస్ట్ మీరు ఇచ్చిన 5000 కాలేజ్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది చెక్ చేస్తుంది. మీకు ఆ కాలేజ్ సీట్ రావడానికి అవకాశం ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాలేజ్ సీట్ రావడానికి అవకాశం ఉందా? లేదు. ఒకవేళ ఇలా 5 to 6 7,000 8,000 వరకు ఇచ్చారు. సపోజ్ ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఒకవేళ ఈ ఇయర్ మనకి సీట్స్ అనేది పెంచబోతున్నారు కాబట్టి మీరు 8,000 ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, మీకు వచ్చింది 10,000 ర్యాంక్. సో ఈ ఇయర్ మనకి సీట్లు పెరిగినాయి కాబట్టి ఒకవేళ 8,000లో ఉన్న కాలేజ్ వచ్చిందనుకోండి, 8,000 ఉన్న కాలేజ్ మీకు బెనిఫిట్ అవుతుంది. లేదు మీరు నాకు 10,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను ఫస్టే 10,000 ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, మీకు 10,000 ఉన్న కాలేజ్ అలాట్ అవుతుంది ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం. అప్పుడు మీకు ఏమవుతుంది, 8,000 ఉన్న కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నా కానీ మీకు 10,000 ఉన్న కాలేజ్ వస్తుంది. అంటే మీ ఆర్డర్ అనేది మిస్ కావడం వల్ల ఏమైంది, మీ కాలేజ్ సీట్ మంచి కాలేజ్లో వచ్చే సీట్ కూడా మీరే లాస్ అవుతారు. సో ఇలా ఆర్డర్ కూడా ఇవ్వండి, ప్రయారిటీ ఆర్డర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఒక మీ ర్యాంక్ని పే చేసుకొని 5,000 ఎబో కానీ 5,000 బిలో కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆ కాలేజెస్కి సంబంధించి ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక మనకి 1 lakh కానీ లేదా 50,000 ఎబో కానీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే మొత్తం ఆర్డర్ వైజ్గా 1,10,000 కానీ 1,15,000 వరకు కానీ మీకు 50,000 నుంచి 60,000 నుంచి లేదా ఫస్ట్ 1,000 10,000 నుంచి కూడా మీరు ఇవ్వచ్చు. కానీ ఆర్డర్ వైజ్గా ఇస్తే ఆ కాలేజ్లో మీకు రాకపోతే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇలా ప్రోగ్రామింగ్ అనేది అలా నెక్స్ట్ అని ఇట్లా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆ ప్రయారిటీ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఆ కాలేజ్ ఏంటి, కాలేజ్ కోడ్ ఏంటి, కోర్స్ కోడ్ ఏంటి అనేది లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. సో ఓకేనా, ఎంటర్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ డేట్స్ వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మిస్ కాకుండా ఉంటుంది. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, డీటెయిల్స్ కావాలి, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ లిస్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.